హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఉల్లిపాయలతో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చెప్పిపోతున్నానండి. జస్ట్ ఉల్లిపాయలతో మనం ఈ విధంగా కర్రీ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుందన్నమాట. చపాతీ కానీ రోటీ లాంటి వాటితో, అలాగే మనము బిర్యానీ పుల్కా లాంటి వాటితో కూడా తినొచ్చు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా మనం కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ పైన కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకునే టైంలోనే ఇందులోకి కాస్త సాల్ట్, అంటే ఈ ఉల్లిపాయలకి సరిపడా సాల్ట్ మాత్రమే మనము పైనుంచి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకుని వీటిలోంచి పచ్చివాసన వెళ్ళిపోయి లైట్ గా రంగు మారాలంతే అనమాట. ఈ విధంగా కలర్ చేంజ్ అయితే చాలు. ఇలా ఫ్రై చేసుకుని వీటిని సపరేట్ గా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. తర్వాత ప్యాన్ లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా కర్రీలు చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంపు యాడ్ చేసుకుని అవి కాస్త వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కాస్త చిన్న చిన్న ముక్కలుగా మనము సన్నగా అయినా లేదా చిన్న చిన్నగా అయినా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసి చక్కగా ఉల్లిపాయలు రంగు మారి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోవాలి. ఇలా ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగనివ్వండి. ఇలా వేగిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోల్ని మిక్సీలో ఈ విధంగా పేస్ట్ లాగా చేసి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ చక్కగా టొమాటోలు ఈ విధంగా మగ్గిపోవాలి పేస్ట్ అంతా కూడా. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీ వచ్చేసి మీకు కారానికి సరిపడా అడ్జస్ట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపి బాగా దగ్గర పడినివ్వాలి. చూడండి, ఈ విధంగా చక్కగా ఉడికిపోవాలన్నమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మీరు మిక్సీ జార్ని కడగ్గా మిగిలిన వాటర్ ఏదైనా ఉంటే కాస్త ఒక చిన్న టీ గ్లాస్ అంతా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని కలిపేసి ఇందులోకి ఒక 6 టేబుల్ స్పూన్ల పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నానండి. కప్ మెజర్మెంట్ లో అయితే 1/2 కప్ అంత వస్తుంది. ఇలా యాడ్ చేసేసుకుని బాగా కలిసేలాగా కంటిన్యూస్ గా లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోవాలి. ఎక్కువగా మనము ఈ పెరుగు యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ లో కొంచెం ఇలా విరిగినట్టు అవుతుందండి. మనం కర్రీ ఉడికించుకునే కొద్దికి అది నార్మల్ గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా కసూరి మెత్తిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేటప్పుడు కాస్త ఇలా నలిపి వేసుకున్నట్టయితే దాని ఫ్లేవర్ చక్కగా రిలీజ్ అవుతుంది. సో ఇలా వేసేసిన తర్వాత ఉల్లిపాయలతో పాటు కలిపి దీన్ని ఉడికించుకోవాలి. అంటే మరో ఒక 4-5 నిమిషాల వరకు మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకున్నట్టయితే కర్రీ ఈ విధంగా చక్కగా ఉడికిపోయి మంచి గ్రేవీ టైప్ లో వస్తుంది. ఇలా మొత్తం అంతా మనం బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్ గా కాస్త ఫ్రెష్ గా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి. అంతే అన్నమాట. ఇలా యాడ్ చేసేసుకుని కలిపేసి దీన్ని మనం కావాలంటే చపాతీ కానీ రోటీ, పుల్కా, ఇంకా నాన్ లాంటి వాటితో కూడా సూపర్ గా ఉంటుంది. అదే విధంగా బిర్యానీ, ఇంకా మనము పులావులు చేస్తుంటాం కదా ఫ్లేవర్డ్ రైస్, వాటితో కూడా సూపర్ గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.